ముగిస్తున్నాను. దయచేసి గత వారంలో ఎంచుకున్న గుర్తుందా? ఫిలదెల్ఫియా సంఘము అంటే అర్థం ఏంటి? సహోదర ప్రేమ. ఫిలిం అంటే ఫిలిం ప్రేమ, ప్రేమ. లేమంటే తమ్ముడు అంటే సహోదర ప్రేమ. కాబట్టి దేవుడట ఈ యొక్క సంఘాన్ని ఏం చేశాడు? అల్లా అర్షద్ అండి, అంతే, మెచ్చుకున్న సంఘము. సంఘాలు 7 ఉన్నాయి కదా, 7 సంఘాలలో అండి 2 సంఘాలు దేవునికి ఇష్టమైనవి, లోపము లేని సంఘాలు ఎన్ని 2 ఉన్నవి. 5 సంఘాలు అండి. ఏమున్నాయి 5 సంఘాలు? 2 సంఘాలను బాగా తిట్టాడట. 4 సంఘాలు మాత్రం తిట్టున్నవి ఒప్పుకున్నారు అంటే అట్లా. కాబట్టి ఇక్కడ ఇది మెచ్చుకున్న సంఘం అట. ఎవరు? కాబట్టి ఫిలదెల్ఫియా అనే ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారు? అటలాస్. ఎవరైనా పెర్గమును స్థాపించాడే, పెర్గము సంఘాన్ని క్రీస్తుకు పూర్వము 130 సంవత్సరంలో కట్టాడు. ఇప్పుడు ఈ సంఘకాలం ఏది? 1750 నుంచి 1900 సంవత్సరాల వరకు సంఘకాలం. ఎవరిది? ఫిలదెల్ఫియా మెచ్చుకున్న సంఘము. ఎక్కడుంది ఫిలదెల్ఫియా అంటే? అదిగో చిన్న ఆసియాలో అంటే లూదియా అనే ప్రాంతం నుండి అదిగో తూర్పున ఆగ్నేయ 28 మైళ్ళ దూరం ఉందంట. ఏంటది? ఈ సంఘము. కాబట్టి ఈ సంఘం యొక్క కాలం అది. కాబట్టి తమ్ముడికి ప్రేమతో కరుణించాడు. ఈ యొక్క సంఘములో అండి చాలా అండి చెట్లు ఉన్నాయి. ఏం చెట్లు విన్నారా? వైన్ ట్రీస్, ద్రాక్ష చెట్లు. ఏజెండా ద్రాక్ష చెట్లు ఉన్నాయి. అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎక్కడ ద్రాక్ష చెట్లు ఉన్నవి తెలీదా? హైదరాబాద్ అన్ని ద్రాక్షలే. అంటే అక్కడ ఆ యొక్క ఫిలదెల్ఫియా కూడా ద్రాక్ష పండ్లు. ధనవంతులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు అండి. కాబట్టి ఆ ద్రాక్షము ఎక్కువ తాగుతారట. అందులో ఒక దేవత ఉంది. ఆ దేవత అంటే ద్రాక్షం పోతే ఈ దేవత మాకు సంతానం ఇస్తారు. కానీ అది సంఘ చరిత్ర. కానీ ఇక్కడ నుండి ఇక్కడ చెప్తున్నాడు సోమ 2వ అధ్యాయము ఫిలదెల్ఫియాలో సంఘపు దూతకి ఇలాగు వ్రాయము. ఫిలదెల్ఫియాలో సంఘపు దూతకి ఇలాగు వ్రాయము. దావీదు తాలపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా ఎవరైనా సత్యస్వరూపి పరిశుద్ధుడు ఎవరండి? ఆయనే యేసుక్రీస్తు. సత్యస్వరూపి, సత్యానికి పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా ఏమండి? ఇదిగో తలుపు నేను తీస్తున్నాను. తీస్తే ఎవడు? 5 తలుపులు ఎవడు మోయలేడు, తీయలేడు. అంటే ఎక్కడుంది లేఖనము? యెషయా గ్రంథములో 2వ అధ్యాయములో ఉంది. నేను చూస్తే అదంతా చాలా హిస్టరీ ఉంది, చదువుకోవచ్చు మీరు. కాబట్టి దావీదు తాళపు చెవి కలిగి యేసుక్రీస్తు వంశావళి. కాబట్టి అలాంటి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు యేసు ప్రభు. అయితే అంశమ్మ ఎందుకు వచ్చినాం?
నీ క్రియలు నేను ఎరుగుదును. అంటే ఈ సంఘం అంట మంచి ధనవంత సంఘమే కానీ ఇందులో ఎప్పుడైతే ఆ యొక్క ప్రజలు వచ్చి యేసు నమ్ముతారా, యేసు అడి అయ్యో నమ్ముతారా మీరు యేసు ప్రభువును లేక దేవుని నమ్ముతారా అన్నప్పుడు వాళ్ళందరట శ్రమించారు. ఎవరిని శ్రమ పెట్టారు? ఎవరిని? సంఘాన్ని. కానీ వీళ్ళు మాత్రము మీ ఎంత శ్రమపడిన కానీ మాకు కొంచెమే శక్తి ఉంది, ఆ కొంచెం శక్తిలో ఉంది కాబట్టి మేమేమి బాధపడము. కాబట్టి అండి వాళ్ళ ఆస్తి అంతా అండి కోల్పోయారట. దేని కొరకు? క్రీస్తు కొరకు, దేవుని కొరకు తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాబట్టి అలా సిద్ధపడే వాళ్ళట ఏంటండి ఎప్పుడైతే ఇలా సంఘం ఉందో ఏంటండి వాళ్ళు అందుకనే బిచ్చగల్లయ్యాట. బిచ్చగల్లంటే అడుక్కుండే వాళ్ళు. అందుకనే మీరు కొంచెమైనా కానీ అంటే దరిద్రులనే మీరు ధన్యులు ఇక మరి పరవచ్చ కానీ అందుకన్నాడు ఇక్కడ సోమ నీకున్న శక్తి కొంచెమై కొంచెమన్నది అయితే కొంచెం శక్తి ఉందంట. అంటే అంతే సంపూర్ణంగా లేదు కానీ శక్తి కొంచెమే. కొంచెం నమ్మకం వానికి అండి, కొంచెం నమ్మకం వాడికి ఏముంటాయి అనేక దీని కొంచెంలో ఈ కొంచెంలో నమ్మకం కాబట్టి ఏమన్నట పోసే చెప్పడా మత్తయి సువార్త 20వ అధ్యాయములో అండి ఆ 15 వచ్చిన ఉంటున్నాడు. నమ్మకం చేసడా ఈ కొంచెంలో నీవు నమ్మకం అంటే నీకు అనేకమైన కొంచెము అంటుంది ఒకటే. అంటే ఏంటి ఈ సంఘం అంట కొంచెం నమ్మకం ఉన్నట, కొంచెమే ఎక్కువ కాదు. అంటే చెప్పిన మాట విని చేశారు పని. కాబట్టి అయ్యా ఓ పిల్లల సంఘమా, సంఘాన్ని మెచ్చుకున్నాడు దేవుడు. ఈనాడు నిన్ను మెచ్చుకోవాలంటే, నీలో ఉన్న సమస్త దుర్నిధి పోవాలంటే నీవు నమ్మకం ఉన్నావా ప్రభును? ఆనాడు అంటే పిల్లల సంఘం కాదు, ఈనాడు నీకు నాకు హెచ్చరిస్తున్నాడు. అంటే ఈ యొక్క సంఘాలు ఎందుకంటే ప్రతి వారి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. నువ్వేమైనావు ఆ సంఘం కాదు, ఈనాడు ఈ సంఘం అనే స్త్రీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును నీవు నా వాక్యమును గైకొని అంటుంది. గైకొంటమని ఉంది అంటే ఆయన వాక్యము ఉదయములు ఉంటే నువ్వు చేరానికి ఆయన చేస్తావా? అందుకనే ఉదాహరణకు యేసేపులో దేవుని వాక్యం ఉంది కాబట్టి ఆ యొక్క పోతీఫరు ఎన్నో మార్లు ఏమండి వంచడానికి చూసినాడు, వంచడానికి. కానీ చివరికి ఇదిగో ఇంత ఘోరమైన పాపం చేసి నీ దేవునికి దుష్కార్యం చేశానమ్మా, నా వల్ల కాదు. ఒకవేళ ఎవరు లేరు ఇక్కడ, కానీ నా యొక్క దేవుడు చూస్తున్నాడు పరలోకం నుండి. కాబట్టి పాపము చేయటానికి ఇష్టపడలా, అవకాశం ఉంది. కానీ ఎందుకని తన జీవితములో వాక్యము గైకొన్నాడు. వాక్యం ఉన్నది, వాక్యం ఉంటే పాపము చేయజాలడు. ఆయన బీజం ఉందుకోండి, అక్కడ నీ యొక్క అంతరంగంలో నీ వదిలినట్టుండి పాపము చేయడు, పాపము చేయజాలడు. యోహాను సువార్త చెప్తాడు 1వ యోహాను పత్రికలో. కాబట్టి ఒక్కసారి యోచించండి. ఎప్పుడైతే నా వాక్యం గైకొని శ్రమపడ్డవయ్యా ప్రతి శ్రమ కూడా సంఘం విషయంలో, ప్రతి వారిని ప్రేమించే విధంలో, ప్రతి వారిని సహాయం చేసే విధంలో, ప్రతి వారిని పురుకొల్పినడు నీవు నా వాక్యమును గైకొని నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. అంటే నామము ఎరుగనలేదు. ఎందుకని నన్ను నిలబెట్టాలనుకోండి తెలుసా, అందుకని షడ్రక్క మెషక పెద్దగోలట. అదిగో నెప్పుకొనేరు దూరాను మైదానములో పెద్ద విగ్రహం చేశాడు. అక్కడ చేసి ఇదిగో మీరందరం రొక్కాల, ఎవడైతే ఈ బబులోను సామ్రాజ్యంలో మొక్కలేదో వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తా. అంటే వీళ్ళు మాత్రము వాళ్ళు ఒప్పుకోలేదు, మొక్కట్లా వీణా వాయిద్యాలు. కానీ అయితే ఇవన్నీ వాయిస్తే మొక్కలు చెప్పారు చాలామంది. యూదుల మీద కొండలు చెప్పారు, కొండాలు అంటే అబద్ధాలు.
అయ్యా నీ రాజ్యంలో కాలనరే ముగ్గురు ఉన్నారే, షడ్రక మెషక అబేద్నెగోలు, వారు ఒక్కసారి చెప్పండి. నువ్వు నిలబెట్టిన ప్రథమ మొక్కట్లేదు, అసలు నీ ఆజ్ఞని లక్ష్య పెట్టలేదు. నువ్వు నిలబెట్టిన ప్రథమకు నమస్కారం చేయట్లేదా? నిజమా? పిలిచాడు, కానీ దేవుడు నమ్మకం కాబట్టి షడ్రక మెషకలట. అయ్యా ఇందు గురించి నీకు ప్రత్యుత్తరం ఈ అవసరం మాకు లేదు, మేము రొక్కము అంటే కొంచెం కాబట్టి అండి వాళ్ళు నమ్మకం ఉన్నారట షడ్రక మెషక. అందుకనే నా నామం ఎరగలేదు. ఇదిగో ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఎవరికి? నీకు నాకు. రక్షణ పొందలేదేమో చూడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్ని ఓపెన్లు అయిపోయినాయి. ఎక్కడ? ప్రతి సంఘంలో, ప్రతి వీధిలో, ప్రతి గల్లీలో అండి సువార్త పడిస్తుంది. కాబట్టి ఈ సువార్త అంటే అదుగో ఆయనట తెరుస్తున్నాడు సంఘాన్ని. ఇదిగో రండి, వస్తారు ఇప్పుడు రండి. ఒకవేళ రక్షింపబడి మళ్ళీ పాపాలు పడ్డామేమో, ఇదిగో ఇది అనుకూల సమయం. ఇప్పుడు మరలా రీన్యూ అంటే కొత్తది కావాలా? కొత్తగా ఉండాలంటే పాత జీవితం వదులుకోవాలా? విశ్వసిస్తున్నావా? కాబట్టి ఒక్కసారి యోచించండి. మన జీవితంలో ఇది అవకాశము, ఎందుకంటే రాదు, ఒక రోజున మోయబడుతుంది వాక్యము. వాక్యం దొరకని కాలం వస్తుంది. అందుకే నేను చెప్తున్నా, ఆమోసు చూడండి 8:11. ఆమోసు 8:11 చూడండి ఒకసారి. ఆమోసు 8:11. రాబో దినమందు దేశములో నేను క్షామము పుట్టింతును. ఇవ్వండి రాబోయే, అయ్యో ఇక రాబోతున్న దినాలు, క్రైస్తవ శ్రమలు, ఇబ్బందులు. కాబట్టి రాబోతున్న నేను క్షామం పుట్టబోతున్నాను. అది అన్నపానమును లేకపోవట చేత. ఈ లోకంలో అన్నము నీరు కాదు, అన్ని సమృద్ధి. ఇది లేకపోవడం వచ్చు, క్షేమంగా ఉండదు. కానీ యెహోవా మాటను వినకపోవడం వలన కలుగు క్షేమముగా ఉండును. అంటే దేవుని మాట ఇప్పుడు అండి మనం వింటున్నామా? దేవుని మాట ఆలోచన ఇట్టున్నావా? మరి గైకొంటావా? యెహోవా మాట వినకపోవడం వచ్చు, క్షేమముగా ఉంటుందయ్యా. ఆమోసు ద్వారా ముందుగానే ప్రకటించాడు దేవుడు. ఈనాడు మనకు, మన సంఘానికి ఉన్న ఒక్కొక్కరికి అవునే అయ్యా వాక్యంలో ఉంచండి, వాక్యం దాచిపెట్టుకోండి, దొరకదండి. అప్పుడు ఈ సంగమట వాక్యము గైకొన్నారు కాబట్టి, అందుకనే శ్రమ అయినా బాధ అయినా, అనగా ఈ ప్రాణగ్రంథంలో 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం అన్ని శ్రమలే. ఆ శ్రమలకు ముందు మనకు హెచ్చరిస్తున్నాడు దేవుడు. 6వ అధ్యాయంలో ప్రాణగ్రంథం 6వ అధ్యాయం 18 అంటే 6 నుంచి 18 అధ్యాయాల వరకట అన్ని శ్రమల కాలము, 7 ఏళ్ళ శ్రమల కాలము. అవి రాకముందే ముందుగానే సంఘాలకు హెచ్చరిస్తున్నాడు దేవుడు యోహాను ద్వారా. కాబట్టి ఒకసారి యోచిస్తున్నావా? అందుకనే అయ్యా ఈ దొరకని కాలం వస్తుంది కాబట్టి, నా నామాన్ని కొంచెముగా ఉంది కాబట్టి ఈ ప్రదేశం మెచ్చుకుంటా. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరు. రండి, ఇప్పుడు వీటిలో ఎవరు తలుపులు వేస్తున్నారా? ఏ ప్రభుత్వం కానీ అయ్యా ప్రాణం చేసుకుని తలుపులు వేస్తున్నారా? ఇట్లా ఎందుకంటే విరివిగా తలుపులు ఓపెన్ చేశారు. సువార్త విరప్రకటన కాబట్టి ఎవడు వేయలేడు. ఒక రోజు వస్తుంది నేనే వేస్తా, వాళ్ళ చేత కాదు వేయడానికే, నేనే వారికి ఆజ్ఞ ఇస్తా. కాబట్టి ఇప్పుడు మాత్రము తలుపులు తెరిచే ఉంచాను, వస్తావా అని నీ యొక్క హృదయాన్ని దేవుడికి ఇస్తావా? కాబట్టి తలుపు తెరిచి ఉంచాడట. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదని. ఎందుకని మళ్ళీ దేవుడట ఎంత ఇప్పుడు యూదులు కాకనే ఆ యొక్క యూదులు వచ్చాడట. సాతాను సమాజం వారు. వీళ్ళెవరు? యూదులు కాకనే. అందుకే అన్నాడు చూడండి ఒకసారి యోహాను సువార్తలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 8:37. ఇక 31 నుంచి చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. అయ్యా మీరు యూదులేనా?
ఇది అంటే అయితే మీరు యూదులైతే నా నామందు వాక్యం చేయాలి మీరు నా వాక్యమందు నా వాక్యమందు నిలిచిన వారైతే అంటే వాక్యంలో అంటే దేవుడు మీలో ఉంటే వాక్య ప్రకారం జీవిస్తారు. మీరు నా యందు నిలుస్తున్నారా? నా వాక్యమందు నిలిచిన వారై నిజముగా నాకు శిష్యులై ఉండి ఏంటి ఎప్పుడైతే చేసుకోవచ్చండి నిజంగా నా వాక్యం గైకొంటే నాకు శిష్యులు అవుతారా అన్నప్పుడు ఏమన్నారు? సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని ఎప్పుడు చెప్పగా. సత్యం అంటే యేసు ప్రభు. మిమ్మల్ని స్వతంత్రం అంటే ఫ్రీడమ్. ఎలాంటి ఫ్రీడము? పాపం చేయడం కాదండు, పాపని దాసుడు కాదు. ఏంటంట వాక్యములకు దాసుగా ఉన్నటువంటి పాపని కాదు. నేను రక్షింపడ కాబట్టి నేను పాపం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, వ్యభిచారం అది కాదట. అట్ట కాదు. అంటే సత్యం మీరు సర్వసత్యం అంటే పరిశుద్ధాత్మలోకి వెళ్తారు మీరు. వారు మేము అబ్రహాము సంతానము. ఎవరు ఇల్లు? యూదులేనా? చెప్పండి, యూదులే. మీరేమండి మేము అబ్రహాము సంతానం. ఎందుకు నువ్వెవరువయ్యా? ఎవరు? అబ్రహాము సంబంధము సంతానము. మేము ఎన్నడును ఎవనికి దాసులమై ఉండలేదే. ఏమండి దాసులు ఉండలేదా? మేమండి మేము మా పని దగ్గర అంటే మేమే దాసులం కదండి, మేము యజమానులము, మేము పని చేయించే వాళ్ళం. ఎవరండి? మేము మాత్రము ఎప్పుడు దాసులు కాదండి. అబ్రహాం కుమారులంటే దాసుగా ఉండరా అన్నాడు. ఎవరు? మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడని. అంటే మీరు దాసులు కాదు. ఎందుకంటే పాపానికి దోషులు. మీరు ఏం దాసులు అంట? అబద్ధమాటానికి దోషులు, మోసం చేయడానికి దోషులు, విగ్రహాలతో పూజ చేసిన దాసులు, ఈ లోక మర్యాద నుంచి వారు దాసులు. అది పాపానికి దాసులు. కానీ పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు పాపానికి దాసులు అండి. ఒకవేళ ఎవరు దాసులు కావలేదు. ఇప్పుడు మరి ఇది తెలుసా? 430 సంవత్సరాలు ఎవరు దాసులుగా ఉన్నారు? 430 సంవత్సరాలు ఎవరు దాసులుగా ఉన్నారు? ఇశ్రాయేలు. ఎవరికి? ఐగుప్తు దాసులుగా ఉన్నారు. మరి ఇప్పుడేమన్నా వీళ్ళు? మేము దాసులం కదయ్యా. అయితే ఆ దాసు కదండి, మీ పాపానికి దాసులై ఉన్నారు. కాబట్టి అందుకనే ఈదుగాక ఈదులని చెప్పుకుంటా. మీరు చూడండి రోమపత్రిక 9:8 చూడండి. రోమా 9:9. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే మీదటికి ఈ సమయమునకు వచ్చేదను. రోమపత్రిక 9:8. దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలే ఎంత బదులు. కాబట్టి ఆలోచించండి, ఇది ఇశ్రాయేలు సంతానం, మీరు ఇశ్రాయేలు కాదు అండి. మేము ఇశ్రాయేలు సంబంధం కాదండి, కానీ సంతానం అయితే ఉండొచ్చు. కానీ మీరు అబ్రాహాము సంతానమైనంత వాళ్ళు మీరు విశ్వాసులు గారు. పేరు పెట్టుకోవచ్చు. ఏమండి మేము ఫలానా సంఘం అండి, మేము చాలా గొప్ప వాళ్ళం అండి. ఏమండి మేము ఫలానా సంఘం అండి, మేము పరలోక రాజ్యం అది కాదు. అదేమండి నామకార్థం సంఘము. మనమండి నామకార్థం ఉంటుంది. క్రైస్తవులమే. ఎలాంటి క్రైస్తవులు? పండగకి వస్తే పుల్లము అండి. క్రిస్మస్ పండుగ పట్టదు, జనవరి పండుగ పట్టదు, ఈస్టర్ పండుగ ఇప్పుడు అది ఏంటంటే వాళ్ళందరూ నామకార్థ సంఘం అంటే మేమేనండి. కానీ ఇట్లా అందుకని ఇట్లా గదట. ఎవరు? ఈ పిల్లల సంఘం లేదట. మూడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి. ఇప్పుడు దాకేమో
సైతాన్ సమాజం వచ్చారట. ఎక్కడికి వచ్చారు? అయ్యా మీరు మాపుచ్చింది, మేము క్రైస్తవం అండి, కానీ అలాంటి సైతాన్ సౌండి అండి అపవాది యొక్క అండి అపవాది ప్రేరేపణ ఇచ్చారు యూదులు అండి. అందుకనే పౌలు బర్మ సేవ చేస్తుంటే పట్టుకుని వాళ్ళని. ఆ యొక్క 14 వచ్చారు అపోస్తలుల 14 అధ్యాయంలో చూస్తే అదిగో పౌలు శీలను పట్టుకొని, లేక ఆ యొక్క 14 వచ్చినండి అదిగో బర్నబా శీలా ఏదండి ఈ పౌలను పట్టుకొని కొట్టారట. నువ్వు యూదులువా? అవునా, మీరు యూదులు కాదు, నమ్మిన వారిని కూడా వాళ్ళు పాడు చేశారు. అలాంటి వారినట ఎప్పుడైతే నీ పాదము చెంత చెప్తా, ఎక్కడ ఎవరి చేత అంటే దేవుని ఎరగని వారి చేత వారు వచ్చి నీ పాదం మీద పడతారు. ఏ పాదం మీద అంటే ఈ యొక్క పిల్లల సంఘం అంట ఖచ్చితంగా సంఘం కాబట్టి, ప్రేమ కలిగిన సంఘం కాబట్టి, అందుకనే వారు ఓర్పు కలిగి ఉన్నట. కాబట్టి వాళ్ళందరూ రప్పించకండి, నీ పాదములు చెంత పడేస్తా. అందుకని దేవుడు వచ్చి ఒకసారి యెషయా గ్రంథం అన్ని దేవుని అన్య రాజును ఏర్పాటు చేసుకున్న దేవుడు. యెషయా గ్రంథం 45 అధ్యాయంలో చూడండి, 45 ఒకటి వచ్చిన ఇక్కడ కోరేష్ అతని పక్షమున జనములను జయించుటకు, అతని పక్షమున ఎవరి పక్షమున? దేవుని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఎవరండి కుడి చేపట్టుకుంటున్నాను అంటే దేవుని ఎరగని వ్యక్తిని, దేవుని ఎరగని కోరేషును అంటే కుడి చేయబట్టుకున్నాను. ఎవరు కుడి చేయి? అదిగో ఆ పర్షియా రాజే అంటే మగధ పర్షియా రాజు అయిన కోరేషట అని చెప్తున్నాడు ప్రభు ముందుగానే. ఏమని? అతని చేయి కుడి చేయి పట్టుకొని నేను రాజుల నడికట్లను, నేను రాజు యొక్క నడికట్లను విప్పెదను. ఏమండి రాజుగారు కట్లు కొట్టుకున్నాడు. నా దగ్గర ఎవరు రాకూడదు, నిబంధన మనం తాకూడదు, ముట్టుకోకూడదు అంటే నడికట్టండి, దూరంగా వెళ్ళిపోవటం. ఆ కాలంలో అంటే బ్రాహ్మణుడు అనుకోండి వస్తుంటే అక్కడ వెళ్ళాలి నిమ్మజాతులు. ఇక్కడ వదకండి, అరే త్రాష్టుడా త్రాష్టుడా దుష్టుడా దూరంలో. కానీ రాజు యొక్క నడికట్లు ఇప్పుతాను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా. ఎదురంట ద్వారం అంటే అంతే, తలుపులు 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 అదిగో అతని తెరుస్తున్నట, మోయకుండా తలుపులు అంటుంది. ఆ తలుపులే అయ్యో ఐ ఆమ్ ది డోర్, నేనే మార్గము సత్యము. అలాంటి డోర్ తెలుస్తున్నామండి కోరేషు నీకిస్తున్నా. ద్వారం తెరువు. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. కోరేషయ్యా దేవుని ఎరగని రాజును కోరేషు ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. ఇదిగో కోరేషు నా ప్రజలకు ద్వారం దేవయ్యా, నా ప్రజలు వెళ్ళాలా, దేవుని కాలంకి వెళ్ళాలా, ఆలయం కట్టాలా. కాబట్టి నోడి ద్వారం తెరువు, నేను తెరుస్తున్నాను, నేను తెరుస్తే నీకు ఎవరు మోయలేరు కాబట్టి ఎల్లు. కోరేషును అభిషేకిస్తున్నట్ట ఎవరు? దేవుడు. అదే చూడండి 44 అధ్యాయము 8 వచ్చినాము, 44:8 వచ్చినాము. కోరేషుతో నా మంద కాపరి. నా అంటే ఎవరండి? ఇలా కోరేషు అంటే మంద కాపరి అట్ట. అంటే అన్య రాజు నీకు మంద కాపరి అవుతాడా? కోరండి, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. ఎవరన్నా? ఈ మంద కాపరి అనగా కోరేషు చిత్తమంతా. ఈ యొక్క అంటే పెళ్లి సంఘం అంట చిత్తమంతా దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నారు, చిత్తమంతా నెరవేర్చారు. ఎవరు పిల్లలు చెప్పరండి ఎవరు? మరి నీవు ఆ చిత్తం నెరవేరుస్తున్నావా? అంటే పిల్లల సంఘం అంతా అండి ఇది ఈయన చిత్తం అంటే అన్య రాజు ఎప్పుడైతే తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడో నీవు నేను అలా చేయాలట ఆ చిత్త ప్రకారముగా. కాబట్టి అమ్మా అదే 45 అధ్యాయము యెషయా గ్రంథము 12 నుంచి 12, 13, 14 13 చదువు 13 నుంచి.
నీతిని బట్టి నీతిని బట్టి కోరేషును రేపితిని. ఎవరంట ఇదేనంట? నీతిని బట్టి అంటే కోరేష్కి ఏముందంట? నీతి అంటే ఉంది నమ్మకం ఉంది కాబట్టి కోరేషు ఏర్పాటు చేసుకున్నాయా. నీతిని బట్టి అతన్ని నీతిని బట్టి కోరేషును రేపితిని. కోరేషును రేపితిని అతని మార్గములన్నిటిని సరళము చేసేది. ఏ మార్గం అంట? అది దేవుని మార్గం. సరళం అంటే ఏ అడ్డు లేకుండా అన్ని క్లియర్, రోడ్డు క్లియర్. రోడ్లు చేతండి పక్క పెట్టేస్తారు కాబట్టి ఈయనట వస్తే ఆ రాజుట ఆ కోరేషు బదులుగా యేసుక్రీస్తు సరళం చేస్తున్నాడు. యోహాను నుంచి సరళం చేస్తున్నాడు దేవుని యొక్క దారి కాబట్టి సరళం చేయను. అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసుకొనకయు. ఎవరంటున్నారా? క్రయం అంటుంది. క్రయం అంటే అమ్మటమా కొట్టమా? క్రయము అంటే అమ్మితే ఇదిగో ఎంత ఇస్తావు అంతే. క్రయం తీసుకోలేదట అంటే లంచం తీసుకోవడు. లంచం పుచ్చుకొనకయే నేను వెలివేసిన వారిని. అంటే ఎవరైతే లంచం పుచ్చుకోకుండా క్రయానికి డబ్బులు తీసుకోకుండా వాళ్ళనిట నేను మాత్రం వారిని వెలివేసి వారిని తీసుకొస్తా. అతడు విడిపించును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక వ్యాపారమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన సెబాయిలను అంటే ఎవరు ఉంది? ఆ కానాలు ఉన్నారే పెరిజీలు, హివ్వీలు, హెత్తీలు. కాబట్టి వాళ్ళందరూ ఐగుప్తులు అంటే ఇప్పుడు ఐగుప్తు ఎవరికి విరోధము? ఇప్పుడు ఐగుప్తు ఎవరికి విరోధం అంటే ఇప్పుడు ఇస్రాయల్కి ఎవరు? ఇస్రాయల్ ఇరాక్ ఇది ఇక్కడ 14 దేశాల చుట్టూ వాళ్ళందరూ విరోధులే. సెబాయిలను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. ఎప్పుడైతే వాళ్ళందరూ వచ్చి నీ వాళ్ళు అవుతుంది. ఎందుకని వారు నీ వెంట వచ్చేదరు. సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. అయ్యా అంటే బందీ గృహములుగా ఉండి చేతులు కట్టుకొని వచ్చి ఎదుట ఎవరట దేవుని నిలుపుతారు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు. నీ మధ్య వీళ్ళందరట దేవుని ఎరిగిన వారందరూ ఐగుప్తీయులు, ఫిలిస్తీయులు అంటే గిర్గాషీయులు, యెబూషీయులు వీళ్ళందరూ చట సంఖ్యలు కట్టుకొని అంటే సంఖ్యలు తినండి అమ్మో ఇటు నన్ను కొట్టను కొత్తను అనుకుంటారు. కానీ అట్లా కాదట నేను నా చేతులు బిగించాను. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు. నీ మధ్య దేవుడి అయ్యా మీ మధ్య దేవుడున్నాడు. మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. ఇశ్రాయేలు దేవా రక్షక నిశ్చయముగా నీవు నిన్ను మరుగు చేసుకొను దేవుడవై ఉన్నావు. అయ్యా ఎంత గొప్ప నువ్వు మరుగు చేసుకుంటే కనపడకుండా వెళ్ళిపోయావయ్యా అంటూ ఇప్పుడు చూడొకసారి అదే యెషయా గ్రంథం 49:22-23. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను. జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. ఇదిగో చెయ్యి ఎత్తున్నాయి. అరండి ధ్వజం అంటే జెండా. వారు నీ కుమారులను ఎవరండి? ఎవరైతే దేవునికి పిల్లనో వారట నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చేదారు. రొమ్మునది అంటే అయ్యో నువ్వు ఎవరు బిడ్డవయ్యా మీ ఇష్టాలు మన దేవుని బిడ్డ అంటే అయితే వాళ్ళంట రొమ్మున ఉంచుకొని అంటుంది తన పిల్లలను అంటే కన్న పిల్లలు చేస్తాడు తల్లి ఏదండి కింద నడుస్తుంటే ఏం చేస్తావు అమ్మో అంటే అంటే ఆ యొక్క బిడ్డ అంటే ఎట్లయితే ఎత్తుకుంటూ రొమ్మును ఆయించుకొని అంటే తన ఎదకు ఆయించుకొని వచ్చేదారు. ఎవరు? ఆ ఐగుప్తీయులు రొమ్మున ఉంచుకొని వచ్చేదారు. నీ కుమార్తెలు వారి భుజముల మీద ఎవరట? కుమార్తెలట. ఎవరో కానీ పిల్లలు భుజం ఎత్తుకుంటావా? ఎత్తుకుంటారండి. ఇప్పుడు చిన్నపిల్లలు నడుతుందనుకోండి ఎండలో తీసుకెళ్ళి భుజం ఎత్తుకుంటావా? ఎత్తుకుంటారా?
ఎత్తుకోరు. కానీ వీళ్ళంట వీళ్ళు ఎత్తుకుంటారు, భుజం ఎత్తుకుంటారంట. వీళ్ళు ఎత్తుకొని వస్తారు. నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. రాజులు నిన్ను పోషించు, రాజులను పోషించు తండ్రులు గాను. ఏమంటా అయితే ఐగుప్తు రాజు, అశ్షూరు రాజు అని ఆ యొక్క మెసొపొతామియా రాజు లేదా పోషిస్తాడట. రే వాళ్ళకి కావాల్సి ఇచ్చేయండి, పోషించదురు. పోషించు తండ్రులు గాను వారి రాణులు. ఏమంటా వాళ్ళందా పోషించు తండ్రులట, ఫాదర్స్. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు. అంటే ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘానికి అదే ఏంట దేవుని కలిగిన వారిని పోషిస్తారట. ఎవరు? వాళ్ళే. కాబట్టి ఆ పిల్లల సంఘం నుండి సంఘాన్ని ఎత్తుకొని వస్తారు. అయ్యా ఎవరంటే పిల్లల సంఘం అయితే భుజంలో ఎక్కువ పిల్లలు ఎవరు పిల్లలంటే మేము పిల్లలు తెలిపామండి అంటే ఏంటంటే వాళ్ళంట సంఘాన్ని ఎత్తుకొని వస్తారు, రొమ్మును అనుకుంటారా. వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఎవరట? రాజుల యొక్క భార్యలంట పాలిస్తారు. ఎవరికండి? ఏం పాలు అంటే వాళ్ళు తెలుసుకున్న పాలు అంటాం. అంటే దేవుని యొక్క ప్రభ ఎంత గొప్పవాడు తెలుసా. రావులట వచ్చి అయ్యా ఏందా బిడ్డ పాల కోసం ఏడుస్తున్నది, తీసుకురా నేను ఇస్తా పాలు. చెప్తాను, నువ్వు చెప్తావు అట్టగా. ఏమండి నీ తల్లి పొలం పైకి వెళ్ళిందండి, ఏం చేయాలా? ఏడుస్తుంటే ఏం చేయాలంటే ఏం చేయాలి? పిల్లల్ని పాలిచ్చే తల్లి ఏం చేయాలా? అమ్మ తీసి నేను పాలిస్తారా వాళ్ళమ్మ వచ్చాకనే అంటారా? అనరా? ఇప్పుడు లోకం ఇప్పుడు అంటారు లేవులు అండి, ఆ బుడ్డి పాలు పట్టిస్తారు. కానీ తల్లి పాలు చేసామని తెలియదు వాళ్ళకు. కానీ ఇక్కడ పాలిచ్చే దాదు అంటే పరిచర్య మంత్రసానిక వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేవాళ్ళ. భూమి మీద సాగిలపడి పిల్లల సంఘానికి ఎవరు ఇచ్చారట? వచ్చి సాతాను సంఘం వచ్చి అమ్మా మేము పొరపాటు చేసామంట. ఆ సైతం మాట విని ఇట్లా చేసాం కాబట్టి సాగిలు పడతారట. ఎవరు వాళ్ళు సాగిలు పడతారు. ఎందుకంటే వాళ్ళు క్షమించయ్యా, పాదాలు పట్టుకుంటాము అంట. అదే చూడండి యెషయా గ్రంథం 60:14 నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి ఏంట బాధించావే, నిన్ను కొట్టాడే, నేను తిట్టాడే, నీ మీద దుర్భాషలు మాట్లాడే వాడు వస్తున్నంట. మనం చేస్తాం, ఇప్పుడు బాబు వీడు వస్తున్నారు బాబు ఇది కొడతారు అనుకుంటాం. కానీ బాధించేవారు ఎదుకొస్తారట. ఏమండి బాధించేవారు వస్తే అట్లా కష్టమేనా? ఒక వ్యక్తి దుర్మార్గం వచ్చానుకోండి, ఇప్పుడు చెప్పవలసింది సంగతి చెప్పాలా. కొల్లూరులో కోటి సుబ్బరావు ఉన్నాడు. ఇప్పుడు కత్తి పట్టుకుంటే అంటే గజలాడ చిన్నపిల్లలు కూడా ఇంత పెద్ద కత్తి ఉంటుంది. అలాంటి వాడు అంటే అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఒరే ఈ కోటి సుబ్బరావు అంటే చంపేశాడు అప్పుడే. అలాంటి వ్యక్తి రక్షింపబడి దేవుని కలిగి రాజుకు వచ్చినప్పుడు ఉంటారా అని రక్షింపబడి వచ్చాడు. చేసుకోండి దగ్గర కూర్చొని పెట్టుకుంటావా? ఒక్క మాట అంటే సైన్స్ లేడు, ఒక్క మాట అంటే సైన్స్ లేడు. మరి ఏం చేస్తావు? మరి దూరంగా ఉంటావు, అటు వెళ్ళిపోతావు. అంటే అలాంటి వారు ఏమో ఇప్పుడు ఆలోచించారా? అందుకని సోమా నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ అంటే మాకు చెప్పద్దు వాక్యం, మాకు తెలుసు వాక్యం. నేను తృణీకరించిన వారు వచ్చి నీ పాదముల మీద పడెదరు. నీ పాదముల పడదండి అయ్యా, క్షమించయ్యా, మేము వాక్యం వద్దన్నావు, నీ వాక్యం పెన్షన్ పెట్టాము, నీ మందానికి మేము వద్దనుకున్నా రాలేదయ్యా, వచ్చేవారిని ఆటంకపరిచామయ్యా. కాబట్టి అలాంటి వారట. అందుకని చూడండి జకర్యా గ్రంథం చూడండి 8:23. జకర్యా గ్రంథం 8:23 చూడండి ఒకసారి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ దినములలో ఏ దినములలో? శ్రమ దినములలో, ఇబ్బంది దినములలో ఆయా భాషలు మాట్లాడువారు అన్యజనులలో అనగా ఇక్కడ జకర్యా ప్రవక్త రాస్తున్నాడు.
ఆ ప్రణాళికలో సంగతులు ఇక్కడ ముందుగానే తెలియజేస్తున్నాడు. ఆయా భాష మాట్లాడుతుంది అంటే ఈ లోకంలో భాషలు 52 భాషలు ఉన్నవి. వాళ్ళందరూ వస్తారు. ఈ యొక్క భాష ఎక్కడుందంటే ఈ భాషల వారు ఎక్కడ ఉన్నారు ఏర్పాటు చేసి తెలుసా మీకు? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఉన్నారు. ఆ భాషలు మాట్లాడే అందరూ వచ్చారట, కూడుకున్నారు. ఎందుకంటే ఆడ కూర్చొని ఉన్నారు. అది అలాంటి భాషలు మాట్లాడేవారట. ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని పట్టుకొని దేవుని ఎరగనే వారట. 10 మంది యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను. దేవుడు తోడుకున్నట్టు సంగతి మాకు తెలిసిందయ్యా. కాబట్టి మేము వదలం నిన్ను, నువ్వు ఆడికి వెళ్తున్నావు, మేము వస్తాం. నువ్వు వెళ్తావు అట్లా ప్రార్థనకు ఎదండి అటెల్లం ఎక్కడి అంటే డబ్బులు వస్తే అడిగి వెళ్తాం, చేయి పట్టుకొని ముసలం పట్టుకెళ్తాం పెన్షన్ కోసం. ఎందుకని చేయి పట్టుకెళ్తారు ఎక్కడికి? ఆడికి. సినిమా కానీ ఎట్లా కాదట, చేయి పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా నీతో కూడా కదా. అలాంటి వాళ్ళటి ఎవరండి? పిల్లదేవి సంఘము 9 యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును ఓర్చుకోవాలి. అందుకనే అండి ప్రకటన రాసిన ఆ యోహాను ఏమయ్యాట? ఓర్పు వెళ్ళినట్ట. ఎట్లా ఓర్పు చూడండి. 1:8 ప్రకటన 1:8 అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడనగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును నీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపములో పరవాసిన. ఎందుకండి పద్మాసుకి వెళ్ళండి? ఆ డొమిన్ చక్రవర్తి అట అంటే ప్రతి ఇదిగో ఈ మొక్కండి 7 నక్షత్రాలు ఏర్పాటు చేసి ఆ 7 నక్షత్రంలో తన కుమారుని పెట్టి ఏమండి ఈ డొమిన్ చక్రవర్తి పూజించమంటే నేను పూజించాం. మరొక్కో ఈయన దేవుడు కాదు. అందుకనే శ్రమలో బాధల్లో ఉండి ఆ యొక్క డొమిన్ చక్రవర్తి పద్మాస దేవుడు ఏంటండి? ఏదేమంట? పద్మ అంటే పద్మాసనం అంటారు. పడేశారు. ఇంకా చూడండి ఒకసారి ఆ యొక్క 2 దశ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ దశ సంఘం అంట ఓర్పు కలిగినట. ఓర్పు దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును ఎవరంట? అందుకని దేవుని ప్రేమ ఉన్నాడు ఎవరికండి? ఈ పెళ్లి సంఘం అంట ఓర్పట. ఓర్పు పరిశుద్ధుల ఓర్పు కావాలట. అందుకని ఈ సంఘం అంటే అదిగో పరిశుద్ధుల ఓర్పును క్రీస్తును చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక. సహోదరులారా అంటే ఓర్పట ఏ ప్రేమట? దేవుడు చూపిన ప్రేమ, ఓర్పు ప్రేమ. అలాంటి సంగడు అయ్యా మీరు ఓర్చుకున్నారు. కొంచెం శక్తి ఉంది కానీ ఇప్పుడు ఓర్పు ఉంది. అందుకనే ఓర్పు కలిగి ఉంటే ఎంతో ఆశీర్వాదమట. ఓర్చుకుంటుంది శ్రమల్లో బాగుంటుంది. నీకు కిరీటం ఇస్తారు, జీవ కిరీటనా. ప్రభు మీ హృదయములను ప్రేరేపించును గాక. సహోదరులారా చాలు ప్రయాణ గ్రంథం 3:11 నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో రోజు రాబోతున్నట్ట. భూలోకం అంత శ్రమలు పాట పాడతావే ఏ పాట? ప్రభు యేసు రాకడా పాట పాడతావు ఏంటి? లోకమంతా శ్రమ అవుతున్నట్ట.
అంటే ఇక్కడ 4వ అధ్యాయం కాలం నుంచి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం కాలం నుంచి కాదు, కానీ అయితే 6వ అధ్యాయం కాలం నుంచి 18 శ్రమలట. శ్రమలు నేను కాపాడుతా. రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును నపహరింపకుండా. అంటే నీకున్న కిరీటం ఏంటంటే కిరీటము వాక్యం అనే కిరీటం, ఆనంద కిరీటము అండి. మనకి కిరీటము, ఆ కిరీటం అంటే క్రీస్తుని కలిగి ఉండటమే కిరీటం, వాక్యం. ఎవడును నీ కిరీటమును నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని. అంటే వాక్యం తీసేసి వేరే చెప్పనుకోండి, వేరే భాషలు అంటే వాక్యం నిలబడట. కాబట్టి ఎవడు అంటే దొంగిలించుకొని చూడడు. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. వాక్యం చారండయ్యా, నీవెన్ని చెప్పినా నేను దేవుని విడిచిపెట్టాను. ఎంత లాభం వచ్చినా, నేను ఎంత ఉన్నతమైన స్థితి వచ్చినా నేను నాకొద్దు. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసి. ఒక స్తంభం అంటుంది. స్తంభం ఏంటంట? స్థిరంగా ఉండే స్తంభము. మరి నువ్వు స్థిరంగా ఉన్నావా? అందుకనే ఆ యొక్క అండి దేవుని సంఘములో ఇద్దరు స్తంభాలు. కొత్త ఇద్దరు సంఘాలు ఉన్న, ఇద్దరు స్తంభాలు ఉన్నాయి. ఎవరో ముగ్గురు ఉన్నారు స్తంభాలు. చెప్పగలరా? అది కాదు, కొత్త నిబంధనలో స్తంభములుగా ఎంచబడ్డారు. పాత నిబంధనలో చెప్పింది కరెక్టే పూర్ణ, కానీ ఇక్కడ చూడొకసారి గలతీ పత్రిక 2:8-9. గలతీ 2:8-9 త్వరగా. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యము కలుగజేసిన వాడు. వారు గొప్పదనం చేసిన వాడు. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన. స్తంభాలు ఎవరు అంట? మన ఉంటావు స్తంభంగా ఉంటావా? స్తంభం నీవు ప్రతి వారికి ప్రకటించే వ్యక్తిగా ఉండే స్తంభం అంటే అరే స్తంభం స్థాపించేవరా. చాలా మంది అమ్మో ఈమె స్తంభం స్థాపించుకుందంట, అదే స్తంభంగా ఉండదంటే అంటే ఈమె సంఘమా? స్తంభం అంటే కదలని స్తంభం. ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. కేపంటుంది పేతురే. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఉంటావో నిన్ను ఆ దేవుని సన్నిధిలో స్తంభంగా ఉంటావు. ఎక్కడ? పరలోకం. ఎక్కడ కాదు, పరలోకంలో. అందుకని ఒక ఆయన ఈ స్తంభాలు ఆధారం ఉంటాయి. అంటే గుడికి స్తంభాలు అంటే సాంసన్ 2 స్తంభాలు. కానీ ఏ స్తంభం అంట? అది ఆ చర్చి, పెద్ద చర్చి, దాదాపు 3,000 పైన ఉన్నట్టు చర్చి మీద. అలాంటి పెద్ద గుడి చేయబట్టుకున్నాడు. అంటే ఊపి ఏమైంది? పడేసాడు. 20 16, 25, 28. కాబట్టి ప్రాణం చేస్తే అంటే శక్తి ఇచ్చాడు కాబట్టి అందుకనే స్తంభం ఉంటారా. అందులో నుండి వాడిక మీదటి ఎన్నటికీ వెలుపలికి పోడు. వాక్యంలో అంటే బయటికి రాడు. ఎన్ని చెప్పినా కాదు. అందులో దేవుని సన్నిధి నుంచి వెతికి రాడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణ పేరును నా క్రొత్త పేరును. చూడండి, క్రొత్త పేరు. ఇక్కడ దేవుని యొక్క పేరు. దేవుడు ఎవరు? తండ్రి. పరలోకం నుంచి వచ్చిన ఆ నూతన యెరూషలేము ఏంటిది? ఇదేమో దేవుడు తండ్రి. ఈయనెవరు? తండ్రి, కుమారా అంటే యేసుక్రీస్తు. 3వది పరిశుద్ధాత్మ. ఈ 3 తన ఆలయములో, దేవుడు తన ఆలయములో నూతన యెరూషలేము దిగి వస్తుందట. పరలోకం దిగి వస్తుంది. పాట పాడతావే, పాట పాడటం వరకే కానీ ఇదేం తెలియదు. కాబట్టి
పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును కొత్త పేరట అకండి ఈ లోకంలో పేర్లు ఉన్నాయి చాలి కొత్త పేరు ఒకటి ఉందంటే ఏంటది ఎప్పుడు పెట్టని పేరు యాకోబు ఏం పేరు పెట్టాడు యాకోబుకు ఎందుకని ఏ పేరు ఆ పేరు ఉండదు ఇప్పుడు వాక్యం అనే నామం ఉండదట చూడండి చివరిగా 19:13 ప్రకటన గ్రంథం రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకున్నాడు మరియు దేవుని వాక్యము అనే పేరు అను నామము అన్నది ఏంటి ఏమట అంటే ఇప్పుడు ఏ పేరట అయ్యో నిజంగా అది దేవుడేరా ఏ పేరండి దేవుని వాక్యం అనే పేరు ఉంటుందా ఉండాలని దేవుని ప్రేమ కాబట్టి ఒకసారి ఇచ్చి ప్రభా ఇదిగో దాదాపుగా అండి 4 గంటలు చెప్పవలసిన వాక్యము అండి ఒక 20 నిమిషాలు చెప్పాలంటే కష్టమే కదా చదువుకోండి దేవుడి మాలు దీనిస్తుంది కాక ప్రాణం చేసుకుందాం కృప క్రమాపుల్లో గొప్ప తండ్రి మీకున్నావు నీ కృప చేత ప్రేమ చేత మనకు కాచి దాచి పిల్లదెలిపియా అనగా ప్రభా సహోదర ప్రేమ మా ప్రక్కన వాడిని ప్రేమించలేకపోతున్నాం క్షమించయ్యా మా ప్రక్కవాడితో దీని దశలో ఉంటే ప్రభా సహాయం చేయలేకపోతున్నాం అందుకని ప్రేమ అంటే ప్రభా అనేక పాపాలు కప్పుతుందే ప్రభా అనేక పాపాలు చేస్తున్న వారి విషయంలో తండ్రి మేము తండ్రి వారి విషయం ప్రార్థించకుండా తయారు చేయం తండ్రి కూడా సంఘాన్ని దీవించండి తండ్రి సంఘంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకండి బలహీన వారిని బలపరచండి తండ్రి ప్రభా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు ప్రత్యేకం ప్రార్థిస్తాం వారిని ప్రభా పురికొల్పండి తండ్రి ఈ లోకంలో ఆర్థిక కాదు కానీ ప్రభా పరలోకంలో తండ్రి ధనాన్ని సమకూర్చుకోవాలంటే ప్రభా నీ వాక్యం ఆ ఆంతర్యంలో నింపు సాయం దేశం తండ్రి ఈ లోక ధనం అశాస్త్రం ప్రభా పరలోక ధనము ప్రభా అది శాస్త్రం కాబట్టి ఆ ధనం ఉన్న వారికి మాత్రమే ప్రభా నీ రాజ్యం కాబట్టి మన ప్రభా మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా ప్రతి కథ ఎవరినొస్తుంది ఎవరినాలు జ్ఞాపకం చేస్తారు ప్రభా అనేక మంది చదువుకుంటున్నారు ప్రభా మీ యొక్క ఆత్మ నింపండి ప్రభా ఈ లోక విషయాలకు తండ్రి దూరముగా ఉండి ఆత్మ విషయంలో తన దగ్గర తయారు చేయమని ఎన్న వాక్యాన్ని ప్రజలను నింపి నేర్పి సాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.